కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగరవేస్తామని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన కడిమెట్ల రాజీవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన తాత చెన్నకేశవరెడ్డి అడుగుజాడలో నడుస్తూ పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడతారని రాజీవ్ రెడ్డి తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ నన్ను ఎలా ఆదరించారో నా మనవడు రాజీవ్ రెడ్డిని కూడా అలాగే ఆదరించాలని ప్రజలను కోరారు. పార్టీ అధినేత జగన్ మాపై ఉన్న నమ్మకంతో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా రుణపడి ఉంటామన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం రాష్ట్రమంతా విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఏ విభేదాలు లేకుండా, భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకోకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు, లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతులెత్తి